హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఈ సమయంలో మనం ఒక లెసన్ వినబోతున్నాం. పిల్లలు అనుకుంటున్నారా? చూడండి, నా చేతిలో ఏం కనపడుతున్నాయనంటే ఏం చూస్తున్నారు మీరు? గొర్రెలు చూస్తున్నారు కదా పిల్లలు. గొర్రెల్లాగే ఇంకో యానిమల్ కూడా ఉంటుంది కదా. ఏంటో యానిమల్? మేకలు కూడా ఉంటాయి. మేకలకి గొర్రెలకి తేడా తెలుసా పిల్లలు మీకు అసలు? గొర్రెలకి కాపర్ ఉంటాడు, మేకలు కూడా కాసే కాపర్ ఉంటాడు. అయితే గొర్రెలు ఎప్పుడు కూడా కాపర్ని వెంబడిస్తాయి పిల్లలు. కాపర్ ముందు నడిస్తే గొర్రెలు ఆ కాపర్ని వెంబడిస్తూ ఉంటాయి. కానీ మేకలకు మాత్రం కాపర్ ఎక్కడ ఉంటాడో తెలుసా? వెనకన ఉంటాడు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా కాపర్ని వెంబడించే పిల్లలు. ఎందుకంటే సొంత దాన్ని వెతుక్కుంటుంటాయి. అందుకని యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నట్టుగా యేసయ్య మాటకు విధేయత చూపించే వాళ్ళుగా ఉండాలి. సరే, మీకు ఇక్కడ గొర్రెలు కనబడుతున్నాయి కదా. వీటికి కూడా ఒక మంచి కాపర్ ఉన్నాడు పిల్లలు. ఆయన వీటి విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. ఎంత పెద్ద శ్రద్ధ వహిస్తూ ఉంటాడో ఇప్పుడు ఈ కథలో మనం చూడబోతున్నాం పిల్లలు. చూడండి, ఈ యొక్క గొర్రెలన్నింటినీ కూడా కాపరి చక్కగా వేరే వేరే ప్లేసెస్కి తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు అని అంటే వాటిని చక్కగా మేపుతా ఉన్నాడు పిల్లలు. ఆయన దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వాటిని అంతటిని కూడా చూడండి, ఆ కాపరి వైపు ఆ గొర్రెలన్నీ కూడా రావడం మనం చూస్తున్నాం. ఆ కాపరికి గొర్రెలు అంటే చాలా ఇష్టం పిల్లలు. వాటన్నిటిని చక్కగా సంరక్షిస్తూ ఉండేవాడు. అయితే ఈ యొక్క మందలో ఏం జరిగిందో తెలుసా? ఒక గొర్రె పిల్ల ఉంది. అది ఎంతసేపు కూడా ఈ మందని విడిచి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉండేది పిల్లలు. ఎందుకనంటే ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చూసి అందులో ఏదో ఉందనుకొని అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అనుకొని ఆ విధంగా ఆ తలంపులతో ఉండేదన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాపరి సంరక్షణలో కాకుండా తను ఒంటరిగా వెళ్తూ ఉండేది. ఈ విధంగా ఏం జరిగింది అని అంటే ఒకసారి మందని వీడి గొర్రె ఒకటి పక్కకి వెళ్ళిపోయింది. తను అనుకుంది, ఏమనుకుందనంటే ఏముంది, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, నేను ఒకసారి అలా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను, అక్కడ జరిగే విషయాలన్నీ వీరితో షేర్ చేసుకుంటాను అనుకుంది పిల్లలు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఆ గొర్రె పక్కకు వెళ్ళి అలాగ ఏం చేసిందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆకర్షితురాలు అయిపోయి అలాగ వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అది ఎటు వెళ్తుందో తెలియట్లేదు. నేను మళ్ళీ వచ్చేయగలను అనుకుంది. అయితే ఆఖరికి ఏమైందో తెలుసా? చాలా ఒక భయంకరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయింది పిల్లలు. ఏంటి ఆ పరిస్థితి తెలుసా? ఆ కొండ మీద నుంచి ఆ రాళ్ళు మీద దాటుతూ ఒక లోయలో పడిపోయింది. అయితే అప్పుడు ఆ కాపరి వెతుక్కుంటున్నా మొదలు పెట్టాడు. ఎందుకనంటే ఆ గొర్రె అంటే కాపరికి చాలా ఇష్టం. మిగిలిన గొర్రెలు ఉన్నాయి కదా, వాటితో సంతోషించవచ్చు కదా. కానీ ఆ తప్పిపోయినటువంటి వెళ్ళిపోయిన మందవీడి వెళ్ళిపోయిన ఆ గొర్రె పట్ల కాపరికి చాలా ఆసక్తి పిల్లలు. అందుకని దాన్ని వెతుక్కుంటూ చూడండి ఎంత పైకి ఎక్కాడో, ఎక్కి వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఉంటే ఆఖరికి ఒక చోట గొర్రె పిల్లని దాన్ని చూశాడు పిల్లలు. ఎక్కడో తెలుసా? ఒక లోతైనటువంటి ఒక ప్రదేశంలో అది పడిపోయి ఉంది. దాని కాలుకు దెబ్బ తగిలింది. అది నడవలేని స్థితిలో ఉంది. అయితే అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. అయినా సరే ఆ కాపరి ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ గొర్రెని తన చేతిలోకి తీసుకున్నాడు. ఈయన మంచి కాపరా చెడ్డ కాపరా? మంచి కాపరి. అయితే అది నడవలేకపోతుంది. అయ్యో అని చెప్పి దాన్ని భుజాల మీదకి ఎత్తుకొని దాన్ని మోసుకుంటూ వచ్చాడు పిల్లలు. అంతేకాదు దానికి సంరక్షించి మిగిలిన మందతో పాటు చేర్చాడు. మరి ఈ స్టోరీ ద్వారా మనం చాలా విషయాలు గమనించవచ్చు. మనం కూడా దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని, అంటే మనకిచ్చిన మంచి ఫ్రెండ్స్ని, మనకిచ్చిన మంచి సంఘాన్ని విడిచిపెట్టి అటు ఇటు పరిగెడుతుంటాం, ఏదేదో వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మన యేసయ్య మంచి కాపరి, మనల్ని వదిలేలేదు ఆయన. మనము ఈ లోకంలో చాలా వాటికి ఆకర్షితులం అయిపోతున్నాం రా, దేవుని విడిచిపెట్టేస్తున్నాం, లోకంలో ఏవో ఉన్నాయనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? లోక స్నేహం దేవుడికి వ్యతిరేకం, వైరం అని చెప్తుందిరా. కాబట్టి నువ్వు లోకంలో దేన్నో అనుసరించి దేన్నో కోరుకొని ఒకవేళ వెంబడిస్తున్నావేమో, అటువైపు వెళ్ళిపోతున్నావేమో, నేను బాగానే ఉన్నాను మళ్ళీ తిరిగి దేవుడి దగ్గర చేరుకుంటాను అనుకుంటున్నావేమో. ఈ గొర్రెపిల్ల కూడా అలాగనే అనుకుంది. అలాగనే అనుకుని వెళ్ళి ఆఖరికి తిరిగి రాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. తమ్ముడు చెల్లి, ఈ కథ వింటున్న నువ్వు కూడా
ఒకవేళ యేసయ్యని విడిచి దూరంగా వెళ్ళిపోయావా, లోకంలోకి వెళ్ళిపోయావా, పాపంలో చిక్కుపోయావా, తిరిగి రాలేకపోతున్నావా, అయితే నీ కొరకు మంచి కాపరైన యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు రా సిలువలో. నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టం. నువ్వు వెళ్ళిపోయావని ఆయనకి నీ మీద కోపమేం లేదు. నువ్వు యేసయ్య ఉంచిన స్థలంలో లేవని ఆయనకేం కోపం లేదు. ఇప్పుడు ఆయన నిన్ను వెతుకుతూ వచ్చాడు ఈ లోకానికి. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య చేతిలోకి వస్తే, యేసయ్య మళ్ళీ తిరిగి నిన్ను బాగు చేయగలడు, నిన్ను సరి చేయగలడు. నువ్వు ఏదైతే కోల్పోయావో దానికి రెట్టింపు జీవితానికి ఇవ్వగలడు. మరి నువ్వు యేసయ్య చేతిలో ఉంటావా? యేసయ్య చేతిలో ఉండడం అంటే ఏంటో తెలుసా? యేసయ్యకి ప్రాధాన్యత ఇవ్వడమే, ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడటమే, ఆయన కొరకు జీవించడానికి దీన్ని నువ్వు సమర్పించుకోవడమే. మరి అటు రీతిగా మరొకసారి నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తావా?